నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ బ్లాగ్. ఇదేమంటే అండి, అరటి పువ్వు అనమాట. తెలుసులేండి మీకు కూడా, కాకపోతే చెప్తున్నా. అరటి పువ్వుని ఒలుస్తున్నాం అనమాట. దీంతో వడ చేసుకోవచ్చు, పచ్చని పప్పు వేసి ముద్దకూరలాగా చేయొచ్చు. కాకపోతే ఇది అలాగే చేయరు కదా, దీన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది కొంచెము. ఇవన్నీ తీసేసి నీట్గా ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ పువ్వు ఇలా ఉంటుంది, ఈ పైనవన్నీ తీసేయాలన్నమాట. తీసేసాను ఆల్రెడీ, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. అలా తీసేసుకొని లోపల ఉంటుందన్నమాట, ఈ సైడ్ వచ్చేట చోట్లలోని తీసేటప్పుడే దీని లోపల అలా ఈ మొగ్గలు వచ్చి, ఈ మొగ్గలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు చూసారా, ఇలా ఉంటుంది. ఇలాంటి పువ్వులు, ఇలాంటి పిలకలు అనుకోండి, ఇలా ఉంటాయి. దీంట్లో మనం ఇవి తీసి నీట్గా ఇలాగా తీసుకోవాలన్నమాట. నీట్గా తీసుకునేయాలి. దీని లోపల మనకు సన్నగా ఇలాంటి కొనలు ఉంటాయి, ఇలాంటి కొనలు ఉంటాయి అన్నమాట. ఇవి మనం వంటకు వాడకూడదు. వంటకు చూడండి, గిచ్చితే కూడా రాదు మీకు. ఇలాంటి వాడామనుకోండి కడుపు నొప్పి అలాంటివి వస్తాయన్నమాట. చూడండి తీస్తున్నారు, అలాగా తీసుకోవాలి. ఇలా తనిగా తీసి పడేయాలన్నమాట. ఇలా క్లీన్ చేసి వేసుకోవాలి. అరటి పువ్వుని అరటి బొంది అని కూడా అంటారు కదా, అలాంటివి కూడా వాడుకోవచ్చు. అలాంటివి చేసినా కూడా మంచిది. దాన్ని కూడా మనం పప్పులో ముద్ద కూరలాగా చేయొచ్చు అనమాట. ఇది ఇప్పుడు అరటి పువ్వు అయితే ఈ విధంగా క్లీన్ చేసి మనం తనిగా పెట్టుకోవాలండి. ఇవి పడేయాలి. ఇట్లా క్లీన్ చేసుకొని లోపలంతా నీట్గా చేసుకొని విడదీసుకొని సన్నగా తరుక్కొని వంటకైతే వాడుకోవాలండి. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరన్నా చూస్తారు కదా అని వీడియో అయితే పెడుతున్నాను, తీస్తున్నామని. అరటి పువ్వుని కోసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, నలుపు ఎక్కదు. ఒక లైక్ చేయండి. దగ్గరగా చిన్నవిగా ఉంటాయి, కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. అలా తీసుకుంటూ తీయాలి. దీనికైతే ఒక అరగంట కూడా పట్టచ్చు. నీట్గా ఒక ముందు రోజే క్లీన్ చేసుకోవాలి. ఇవి తింటే హెల్త్కి చాలా మంచిదండి. దొరికినప్పుడు తప్పకుండా వాడుకోండి. తీసుకొని వచ్చి మార్కెట్లో కూడా ఇట్లా క్లీన్ చేసుకొని వాడుకోవాలి. టైం అయితే పడుతుంది, చేస్తే మాత్రం టేస్ట్ సూపరు, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటి పువ్వు వల్ల ఉపయోగాలు: ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, పొటాషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అరటి పువ్వు గుణాలన్నమాట ఇవి. ఇన్ఫెక్షన్ రాకుండా ఉపయోగపడుతుంది, క్యాన్సర్ రాకుండా ఉండేలా చూస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మరెందుకు వదులుకోవడం, నెలకు 3 సార్లు తినాలి కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.